దీప శివన్నారాయణ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి వాళ్ళ అన్న మాటలు తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మ దీపను చూసి, "ఏంటి దీప ఇలా ఉన్నావు? దేనికోసమా బాధపడుతున్నట్లుగా ఉన్నావు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం వీళ్ళకి ఏమీ చెప్పలేను అని చెప్పేసైతే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడికి కార్తీక్ వాళ్ళ నాన్న వచ్చి, "నేను చెప్తానురా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "అమ్మ ఒకసారి చిన్నమ్మకు ఫోన్ చెయ్యు. ఈయనకి ఏం చెయ్యాలో తెలియక బుర్ర పోతున్నట్టుగా ఉంది. మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం, "నాకు బుర్ర పని చేయడం పోవడం కాదురా, మీకే బుర్ర పని చేయటం లేదు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "మరి ఖాళీగా తిరుగుతున్నారు కదా! ఏం చెయ్యాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నారు" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం, "మీకు ఒక ముఖ్యమైన విషయమే చెప్పడానికి ఇక్కడికి వచ్చాను" అని చెప్పేసైతే దీప వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం, "ఏంటి ఈయన అక్కడ జరిగింది ఇప్పుడు ఇక్కడ చెప్తాడా ఏంటా" అని చెప్పేసైతే చాలా భయపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం, "ఈయన దగ్గర నుండి ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ ఇల్లు మారిపోవాలి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. "ఈ ఇంటి ఓనర్‌కి ఎలాగైనా సరే ఫోన్ ఫోన్ చేసి ఆయనకి ఇల్లు మారిపోతామని చెప్పేసైతే చెప్పాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న మాత్రం దీప వైపు చూసి, "మీరు మార్చాల్సింది ఇల్లు కాదురా, ఇల్లాలిని" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అలాగే వాళ్ళ అమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "అవునురా, నేను చెప్పేది నిజమే. ఆవిడ చేసిన దానికి మీరు ఇల్లు కాదు మారాల్సింది, నీ ఇల్లాలనే మార్చాలి" అని చెప్పేసైతే దీప వైపు చూసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి దీప వైపు వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు.